హోమియోపతి మెడిసిన్ అనేది సిమిలియం అనే దాన్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్కి ఎగ్జాక్ట్ వేరే మెడిసిన్ తోటి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేసే మెడిసిన్ ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఇంతకుముందు సప్రెస్ అయిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఒక్కోసారి బయటికి రావచ్చు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఆల్రెడీ మీరు అన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, అవి సడన్గా మానేయడం వల్ల ఎక్కువ కావచ్చు. ఈ రెండు రీజన్స్ వల్ల ఎక్కువైంది అంటారే కానీ ఆ ఎక్కువ కావడం అనేది జనరల్గా అంటే కనుక బాడీ అనేది సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ సపోజ్ నేను జలుబుకు మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఏదైనా చిన్న మోషన్స్ అయ్యాయి, ఇట్ ఇస్ అ గుడ్ సైన్. అంటే నా బాడీ అనేది రియాక్ట్ అవుతుంటుంది. మన సిస్టమ్ బెటర్ అయ్యే కొద్దీ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని బయటికి పంపడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎంచుకోవచ్చు, స్కిన్ ర్యాష్ ద్వారా ఎంచుకోవచ్చు. చిన్న చిన్నదే, ఎక్కువ అంటే మరీ విపరీతంగా విపరీతం ఎప్పుడైతే అంటే కనుక మనం అంతకుముందు వాడిన మెడిసిన్స్ అన్ని కూడా షట్ డౌన్ చేయడం వల్ల, సడన్గా హోమియోపతి పైన డిపెండ్ కావడం వల్ల సో విపరీతమైన అగ్రవేషన్స్ వస్తాయి. జనరల్గా జరిగేటువంటి అగ్రవేషన్స్ చేస్తుంటాం. 99% అట్లా జరగవు జనరల్. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఇప్పుడు బ్రాంచెస్ బెంగళూరులో ఒకటి ఉన్నట్టుంది, హైదరాబాద్లో ఒకటి ఉన్నట్టుంది, ఇంకెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? మనకు మొత్తం 53 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్ర కానీ. ఓ మై గాడ్, 53 బ్రాంచెస్. నేను చూసేది ఓన్లీ ఆర్టిజం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సొసైటీకి హోమియోపతి ద్వారా మనం కొంచెం బెటర్ చేద్దాము. సో హోమియోపతి మా నాన్న చదివించినందుకు నన్ను ఏదో ఆర్ఎంపీ డాక్టర్ అవుతాడులే అనుకొని నన్ను యాక్చువల్ చదివించాడు. ఆ స్టేజ్ నుంచి ఒక మంచి ఆ హోమియోపతిని అంటే సిస్టమ్ బాగున్నప్పుడు నేను ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోకూడదు? వండర్ఫుల్ సిస్టమ్ ఉన్నప్పుడు సో దాంట్లో ఆర్టిజం అనే దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో పేషెంట్లకు కూడా బెటర్ చేస్తూ నేను చెప్తున్నాను కదా, ఇండియాలోనే అసలు ఆర్టిజం గురించి ఒక రీసెర్చ్ అనాలిసిస్లో కానివ్వండి, ఒక ట్రీట్మెంట్ మెథడాలజీలో కానివ్వండి, నాకు ఒక సీక్రెట్స్ ఆఫ్ ఆర్టిజం కానివ్వండి, మొత్తం నాకు ఒక ఐడియా వచ్చేసింది. 10 years నుంచి దీని గురించి కష్టపడి ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ చాలా వరకు మనం బెటర్ చేస్తున్నాం. చాలా కేసెస్ కూడా నాకు బెటర్ ఉన్నాయి. 80% సక్సెస్ రేట్తో అంటే నేను గొప్పని చెప్పడం లే, ఒక గొప్ప సిస్టమ్ నేను వాడుకుంటున్నాను, ఒక గొప్ప సిస్టమ్ నేనున్నాను. సో దానివల్ల బెటర్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా అంటే కనుక నాకు ఒక చిన్న డ్రీమ్స్ ఉన్నాయి. జీరో ఆటిజం సొసైటీ తయారు చేయాలి. జీరో ఆటిజం సొసైటీ తయారు చేయాలంటే కనుక జీరో మెడికేషన్ సిస్టమ్ తోటే అవుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఆటిజం ట్రీట్ చేయడం గొప్ప కాదు, రాకుండా చూసుకోవడం గొప్ప. ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ సెకండ్ విషయం. బట్ రాకుండా చూసుకోవాలంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆటిజం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను. అసలు ఆటిజం ఇటువంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ మనం ఎట్లా అవాయిడ్ చేయాలి. సో దానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్, ఇది సోషల్ అవసరం నేచర్కి. ఎందుకంటే ఒక ఆటిజం మదర్ కానీ ఆటిజం ఫాదర్ కానీ నా దగ్గరికి వస్తారు కదా, వాళ్ళ బాధ చూస్తే అసలు వాళ్ళు పడే బాధ చూస్తే చాలామంది వాళ్ళపైన ఓన్లీ సింపతి చూపిస్తారు. వాళ్ళు బెటర్ చేయాలి, వాళ్ళ లైఫ్ని బెటర్ చేయాలి, అదొక సామాజిక బాధ్యత. ఈవెన్ దో డబ్బులు విషయం పక్కన పెట్టండి, బట్ నేను చేసే దాంట్లో అట్లీస్ట్ 10 మందికి బెటర్ అవుతుందా లేదా అనేటువంటి చిన్న రీజన్ తోటి ఆటిజంలో ఒక డీప్ అనాలిసిస్ తోటి మొత్తం ఇండియాలోనే ఒక అంటే నేను ఢిల్లీ కూడా వెళ్తుంటాను, బాంబేకి వెళ్తుంటాను. ఐ హ్యావ్ ఎ గుడ్ క్లయింటీస్ త్రూఅవుట్ ఇండియా. సో హోమియోపతి ద్వారా దాన్ని మనం బెటర్ చేద్దాము. సో వాళ్ళకి అసలు ఆటిజం పేషెంట్స్కి తల్లిదండ్రులకి ఒక దిక్సూచిలాగా ఏది లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే థెరపీస్ అంటాం, స్పీచ్ థెరపీ కానివ్వండి, బిహేవియర్ థెరపీ కానీ, ఇవన్నీ థెరపీస్ అనేటువంటి మంచిదే, బట్ సపోర్ట్ చేస్తాయి కానీ ట్రీట్ చేయవు. థెరపీస్ అనేటువంటి ట్రైనింగ్ సిస్టమ్, ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి, ట్రీట్ కావాలి కదా. ప్రాబ్లమే ట్రీట్ కాకుండా నువ్వు బయట నుంచి ఎన్ని థెరపీస్ ఇస్తే ఏమైతే? మంచిదే థెరపీస్ అనేటువంటి ఎప్పుడు సపోర్టింగ్ సిస్టమే కానీ నాట్ ట్రీటింగ్ సిస్టమ్. సో హోమియోపతి అనేది ఒక ట్రీటింగ్ సిస్టమ్ ఉంది అనేటువంటిది ఆటిజం పేషెంట్స్కి ఇప్పుడు చాలామంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ హ్యాపీ ట్రీట్మెంట్ తోటి నా ట్రీట్మెంట్ తోటి బెటర్ అవుతున్నారు. యాక్చువల్లీ నేనే వద్దాం అనుకున్నాను మీ క్లినిక్కి వచ్చి రండి. ఈ ADHD ఆటిజం అసలు మీలాంటి జర్నలిస్టులు కనుక క్లినిక్ వచ్చి ఒక 10 మంది పేషెంట్స్తో మాట్లాడితే ఎలా వర్క్ చేస్తోంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. ఒకరోజు ఫైన్ డే వెళ్దాం అని చెప్పి వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే అంటే ఇంకా మీలాంటి వాయిస్ అవసరం పబ్లిక్కి. మీరు ఎన్నో పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు, అవన్నీ మీకు ఏదో టైంపాస్కి పనికి వస్తాయి కానీ బట్ సొసైటీకి ఉపయోగపడేటువంటిది మీకు ఇంకా అన్నీ అవసరం పడుతుంది. ట్రూ సార్. నిజానికి సికింద్రాబాద్లో లాస్ట్ టైం ఈ ఆటిజం పిల్లలందరూ మీరు ఇందాక సపోర్ట్ సిస్టమ్ అన్నారు చూసారా, అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చే హాస్పిటల్కి మేము వెళ్ళాం. మీరు చెప్పినట్టు ఆ పేరెంట్స్ బాధ వర్ణాతీతం, అసలు హారబుల్. అది మీరు చెప్పినట్టు దానికి చాలా అవేర్నెస్ కావాలి. అండ్ మోరోవర్ నేను చూసింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం ఉందని పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోక డాక్టర్ తీసుకోవడం లేట్ చేసేస్తారు. అవును.
ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పడానికి కూడా హెసిటేట్ అవుతున్నారు, మీ వాడికి ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందిరా అని చెప్పడానికి కూడా హెసిటేట్ అవుతున్నారు. అలాంటి పేరెంట్స్కి లేదా అసలు ఎలా గుర్తించాలి? ఇప్పుడు చంటి పిల్లల్లోనే మనం నడిచే ఏజ్లోనే ఈజీగా గుర్తిస్తాం జనరలీ. సో అలాంటి వాళ్ళు కొన్ని ఉన్న ఇంపార్టెంట్ మెంటల్ కమ్యూనికేషన్స్ బాగుంటే ఆటిజం లేనట్టు. రైట్. మెంటల్ కమ్యూనికేషన్స్ పూర్గా ఉన్నా, మెంటల్ కమ్యూనికేషన్ సరిగా లేకపోయినా అంటే కనుక కాన్సన్ట్రేషన్, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. అప్పుడు కంపల్సరీ మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, 6 months బేబీ. జనరల్గా 6 months బేబీస్ ఎవరు గుర్తుపట్టరు. ఆ బేబీ వస్తే కనుక ఆ బేబీ మాకు భయం అవుతుందండి, అసలు ఆటిజం అంటున్నారు, మా బాబు అసలు ఏమైనా ఉందా లేదా, అసలు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పలేదు, మాకు ఏం అనలేదు, మీ దగ్గరికి వస్తే ఏమైనా ఉంది అంటే కనుక ఐ కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, బిహేవియర్ చిన్న చిన్న విపరీతంగా ఉన్నాయి. సో నేను ఒక మెడిసిన్ ఇస్తాను, డిఫరెన్స్ చూడండి ఇప్పటికప్పటికి అని చెప్పేసి 2 monthsకి ఇచ్చాను మెడిసిన్. 2 months కల్లా అసలు ఆ పాప కమ్యూనికేషన్స్, ఐ కాంటాక్ట్ 2 monthsలోనే. రైట్. అంటే అప్పుడప్పుడే పుట్టిన ప్రాబ్లమ్ని మనం ఇమీడియట్ రీడ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ సార్. ఇప్పుడు మా ఇంట్లో సర్వెంట్ అమ్మాయికి ఒక 6 months బ్యాక్ పాప పుట్టింది. ఇలా పిలుస్తున్నాను అంటే డెలివరీ అయ్యాక వచ్చింది, వస్తే రావే మేము అమ్మాయిని తీసుకుని చూస్తానని చెప్పి ఇలా అంటుంటే చూడలేదు అమ్మాయి. అండ్ మోర్ ఓవర్ ఎటో ఒక పక్కకు చూస్తుంది, పక్కకు చూసినప్పుడు గుడ్డు టకా టకా టకామని కొట్టుకుంటుంది. సో ఈజ్ ఇట్ ఎనీ మనకి అక్కడ ప్రాబ్లం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే కదా, అన్కంట్రోలబుల్ మూమెంట్ అంటే ప్రాబ్లం ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. కన్ను గుడ్డు ఒక చోట ఆగట్లేదు, ఇక్కడ నుంచి అది పెండులం అంటారు, దాన్ని పెండులం లాగా కొట్టుకుంటుంది. నిస్టాగ్మస్ అంటారు జనరల్గా చిన్నపిల్లలలో. ఏదైనా అది కూడా ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ ప్రాబ్లం అది. అంటే ఇట్ ఈస్ నాట్ ఆటిజం కింద రాదు, అది సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అది అది ఒక ప్రాబ్లంగా ట్రీట్ చేసుకోవచ్చు. నిస్టాగ్మస్ అంటారు దాన్ని. అన్కంట్రోలబుల్ ఐ మూమెంట్. సో అవన్నీ ట్రీట్ చేసుకోవచ్చు.